అందరికీ నమస్కారం. తెలుగు కథామాలికకు స్వాగతం. మొదటిసారి నా ఛానల్ చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక కథలోకి వెళ్దామా? సింగపూర్ నుండి వచ్చిన కొడుకు కోడల్ని చూసి సంతోషించారు ఆ తల్లిదండ్రులు. కొడుకుతో పాటు సింగపూర్ వెళ్ళిపోయి అక్కడ వాళ్లతో పాటు శేష జీవితాన్ని హాయిగా గడుపుదామని వాళ్ళు ఆశపడ్డారు. కానీ ఆ కొడుకు ప్రవర్తనతో వాళ్ళు కుప్పకూలిపోయారు. ఆ కొడుకు ప్రవర్తన కారణం ఏమిటో తెలుసుకోవాలంటే కథ వినాల్సిందే. ఆ తండ్రి కొడుకుకి ఎలా బుద్ధి చెప్పాడో చూద్దాం. సుజాతమ్మ ఆనందానికి అంతులేదు. ఎందుకంటే వారి ఏకైక కొడుకు కిరణ్ వచ్చే ఆదివారం నాడే సింగపూర్ నుండి కుటుంబ సమేతంగా వస్తున్నాడని ఆ భార్యాభర్తలు ఇద్దరూ ఎంతో సంబరపడిపోతున్నారు. వాళ్ళు వచ్చే నాటికి ఏమేమి రకాల పిండి వంటలు వండాలో ఇప్పటి నుండే ప్లాన్ వేసుకుంటున్నారు ఆ దంపతులు. సుజాత ఎంతసేపు అలా సంతోషంతో కూర్చోవటమేనా? అబ్బాయి వాళ్ళు వచ్చేస్తున్నారు, టైం లేదు, రకరకాల పిండి వంటకాలు చేసి పెట్టాలి, ఇంటికి కావలసిన సామాన్లన్నీ తెచ్చి పెట్టుకోవాలి కదా, ఆ లిస్ట్ ఏంటో రాసివ్వు, నేను వెళ్ళి తీసుకొని వస్తాను అని సుజాత భర్త సుధాకర్ అనగానే, అయ్యో వాళ్ళు రావటానికి ఇంకా వారం టైం ఉంది, ఈలోపు మనం మనవడికి బంగారు గొలుసు, కొడుకు కోడలికి మంచి ఖరీదైన బట్టలు తీసుకొద్దాం పదండి అని వాళ్ళు బయలుదేరారు. ఈ విధంగా కొడుకు వస్తున్నాడు అన్న సంతోషంతో వాళ్ళు వారం ముందటి నుంచే కొడుకు కోడలికి స్వాగత కార్యక్రమాలు మొదలుపెట్టారు. వీళ్ళు ఎంతగానో ఎదురు చూసినా ఆ ఆదివారం రానే వచ్చింది. మెకానికల్ ఇంజనీర్గా సింగపూర్లో పనిచేస్తున్న కిరణ్ భార్య రమ్య మరియు కొడుకు హరీష్తో ఇంటికి చేరుకున్నాడు. కుశల ప్రశ్నలు అన్నీ అయ్యాక భోజనాలకు సిద్ధమయ్యారు. అక్కడ ఎలా ఉందమ్మా సింగపూర్ జీవితం అని కోడలితో సుజాతమ్మ అడిగింది. చాలా సంతోషంగా హ్యాపీగా ఉన్నామండి అత్తయ్య గారు. అక్కడ మన ఇండియా వాళ్ళు చాలామంది ఉంటారు. వీకెండ్ పార్టీస్, బర్త్డే ఫంక్షన్స్ ఇలాంటివన్నీ వాళ్లతోనే గడుపుతూ ఉంటాము. కానీ ఇక్కడ ఉన్నట్టుగా పనివాళ్ళు దొరకరు. కానీ ప్రతి పనికి కూడా మనకు అలసట లేకుండా మిషన్స్ ఉంటాయి కాబట్టి పనులన్నీ హాయిగా చకచకా అయిపోతాయి. లైఫ్ ఎంత బాగుంటుందో, చాలా ఎంజాయ్గా ఉంటుంది. మీరు కూడా మాతో పాటు కలిసి సింగపూర్కి వస్తే బాగుంటుందత్తయ్య అన్నది. ఇక్కడైనా మీకు ఎవరున్నారని కోడలు అభిమానంతో అనడం చూసి సుజాత ఎంతో మురిసిపోయింది కోడలి యొక్క ఆత్మీయతకు. నిజానికి సుజాతకి కూడా కొడుకు దగ్గరికి వెళ్ళాలని ఉంది. అదే విషయం భర్త దగ్గర వెళ్ళి ప్రస్తావించింది. ఏమండి, మనం మన కొడుకు దగ్గరికి వెళ్ళిపోదామండి. ఇక్కడ ఉండి మనవడు కొడుకు కోడలు లేకుండా మనం ఏం చేస్తాం? వాళ్లతో పాటు అక్కడ అందరం కలిసి ఉందాం ప్లీజ్ అని సుజాతమ్మ సుధాకర్తో అడిగింది. నిజమే, కొడుకుతో కలిసి ఉండాలని నాకు మాత్రం ఉండదా? కానీ వాడి మనసులో ఏముందో ఒక్కసారి అడిగాక ఆ తర్వాత ఆలోచిద్దాంలే అన్నాడు. ఇంతలో కొడుకు కిరణ్ బయట నుండి వచ్చి ఖరీదైన రాళ్ళ నెక్లెస్ను అమ్మకు అందించి, అమ్మా ఇది నీకు నచ్చిందా అంటూ ఇచ్చాడు. అది చూసి సుజాతమ్మ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి సంతోషంతో. ఆ తర్వాత, నాన్న నీకు కూడా నా తరపున ఒక గిఫ్ట్ ఉందిలే. మరో వారం రోజుల్లో మన ఇంటికి కార్ వస్తుంది. అది నేను బుక్ చేశాను నీకోసమే. ఇక ఈ ఇల్లు పాతదైపోయింది కదా, ఇప్పుడే బిల్డర్తో మాట్లాడాను, అడ్వాన్స్ కూడా ఇచ్చాను ఈ ఇంటిని రెనోవేట్ చేయమని. మీకు నచ్చినట్లు చేపించుకోండి అని కొడుకు అంటూ ఉంటే అలాగే చూశారు సుజాత మరియు సుధాకర్ రావు. ముందుగా సుధాకర్ రావు తేరుకొని, బాబూ ఇప్పుడు ఇవన్నీ ఎందుకు? నీకు ఎంత ఖర్చు? అంత దూరం నుండి మమ్మల్ని చూడటానికి వచ్చావు, కానీ ఏవేవో పనులు పెట్టుకుని తిరుగుతూ ఉన్నావు. అయినా మీ అమ్మకి ఈ వయసులో రాళ్ళ నెక్లెస్ అవసరమా? మాకు కొత్త కారు, ఇల్లు ఇవేమీ అక్కర్లేదు. ఒక్కగానొక్క కొడుకువి, ఎంతో ప్రయోజకుడివి అయ్యావు. లక్షణమైన కోడలు, ముద్దొచ్చే మనవడు.
మాకు ఇంతకంటే కావాల్సిందేముంది? ఇప్పుడు మేము జీవిత ప్రయాణంలో అలసిపోయాము. నీ దగ్గరికి వచ్చి మా శేష జీవితాన్ని అక్కడే గడపాలని మీ అమ్మ కోరిక. ఇక నా కోరిక కూడా అదే మరి. నువ్వేమంటావ్ అన్నాడు. ఆ మాటలు విన్న కిరణ్ సైలెంట్గా ఉండిపోయాడు. భర్త భుజంపై చేయి వేసి రమ్య, మాట్లాడరేంటండి? మామయ్య గారు అత్తయ్య గారు అంత ప్రేమతో మన దగ్గరికి వస్తారంటే మీరు అలా చూస్తూ ఉండిపోయారేంటి? నాకైతే అత్తయ్య మామయ్యలు రావటం చాలా సంతోషంగా ఉంది. హరీష్ అయితే 4 రోజులుగా అత్తయ్య మామయ్యతో ఎంత సంతోషంగా ఉన్నాడో. రోజు మామయ్య గారితో కథలు చెప్పించుకోవటం, నానమ్మ చుట్టూ తిరగటం ఎంత సంతోషంగా ఉంది. మనకు మాత్రం ఎవరున్నారక్కడ? అత్తయ్య మామయ్య మనతో పాటు వస్తే మనకు కూడా చాలా సంతోషంగా ఉంటుంది కదా అని గలగల రమ్య మాట్లాడుతూ ఉంది. రమ్య, నువ్వు నోరు మూసుకో. నాకు తెలుసు ఏమి చెయ్యాలో. నన్ను విసిగించకుండా అవతలికి వెళ్ళు అని కిరణ్ అనగానే రమ్య మొహం చిన్నబుచ్చుకొని రూంలోకి వెళ్ళిపోయింది. అదంతా చూసిన సుధాకర్ రావు గారు మరియు సుజాతమ్మ ఆశ్చర్యపోయారు. సుజాతమ్మ కొడుకుతో అనింది, ఏరా, ఎందుకు రమ్యను అలా కసిరావు? మీ నాన్నగారు మీతో పాటు మేము వస్తామన్నందుకేనా? అమ్మా, మీరు మాతో రావటం వీలు కాదు. మీరు ఇక్కడ ఇండియాలోనే ఉండండి. దానికి ఏం సౌకర్యాలు కావాలో అన్నీ నేను కల్పిస్తాను. ఎన్ని డాలర్లు కావాలో పంపిస్తాను. మీకు నెల నెల ఎంత అవసరం పడుతుందో అంతకంటే ఎక్కువగానే పంపించమంటే నేను పంపిస్తాను. మీరు గతంలో ఏ ఏ సౌకర్యాలను వస్తువులను పొందలేకపోయారో వాటినన్నింటినీ నేను ఇక్కడే మీకు సమకూరుస్తాను. దేనికి లోటు చెయ్యను. కానీ అంటూ చెప్పడం ఆపేశాడు కిరణ్. ఆపేశావేం? చెప్పరా? మీరు మాత్రం మాతో పాటు సింగపూర్ రావద్దు. మీ ముసలివాళ్లను నేను భరించలేను అంటావా అని సుధాకర్ రావు గారు అన్నారు. అయినా మేము ముసలివాళ్లం కదా. మేము నీతో పాటు సింగపూర్ వస్తే అక్కడ నీ డిగ్నిటీకి భంగం కలుగుతుందని తెలియక ఆ పిచ్చిది నీతో పాటు సింగపూర్ వెళ్దామని చెప్పింది. చూశావా సుజాత, అడ్డాల నాడు బిడ్డలు కానీ గడ్డాల నాడు కాదు అంటారు కదా. అయినా మేము నీతో పాటు వస్తామన్నది ప్రేమ అభిమానాలతో, అంతేకాని నీ ఆస్తిని అంతస్తుని అనుభవించడానికి కాదు అని సుధాకర్ రావు అంటుండగానే ఇక ఆపండి అని కిరణ్ ఒక అరుపు అరవటంతో అందరూ ఉలిక్కిపడి భయంగా చూశారు. ఏంటి? ప్రేమ అభిమానం మీకా? నేను పుట్టిన 3 నెలలకే నన్ను కేర్ సెంటర్లో వేసి ఉద్యోగానికి వెళ్ళింది అమ్మ. నువ్వు ఉద్యోగంతో, నీ ఓవర్ టైంతో నీ ఉద్యోగం నీ దారి నీదిగా ఉండేది. ఎప్పుడూ క్రమశిక్షణ, మంచి అలవాట్లు అని రెసిడెన్షియల్ స్కూల్లో, హాస్టల్లోనూ గడిచిపోయింది. సెలవులకు ఇంటికి వచ్చినా మీ ఉద్యోగాల బిజీలో మీరు ఉన్నారు. కానీ నన్ను ఏనాడైనా దగ్గరకు తీసుకొని లాలించారా? ఎన్నో రాత్రులు అమ్మా నాన్న అంటూ నిద్రలేని రాత్రులు గడిపాను. మీకేం తెలుసు నా బాధ? కష్టం సుఖం చెప్పుకోవటానికి మీరు నాకు సమయం వెచ్చించరు. నాకు తోబుట్టువులు కూడా ఎవరూ లేరు. ఒంటరి జీవితం. మీరిద్దరూ డబ్బు సంపాదనే ధ్యేయంగా జీవించారు. కానీ నేను మానసికంగా ఎంత బాధపడుతున్నానని కానీ నాకేం కావాలో ఎప్పుడైనా గమనించారా? హాస్టల్లో అందరూ సెలవులు రాగానే ఎంతో సంతోషంతో ఇంటికి వెళ్ళిపోతూ ఉంటే నేను మాత్రం ఒంటరిగా కళ్ళల్లో నుండి నీళ్లు తిరుగుతూ ఉంటే మాట పూర్తి చెయ్యలేకపోయాడు. కాసేపటికి తేరుకొని, అందుకే నాకు నా బాల్యం అన్నా తల్లిదండ్రులన్నా ఇష్టం లేదు. నేను అనేవాడిని ఈ భూమిపైకి రాకపోతే ఎంత బాగుండేది. నాకెవరున్నారు? మీ గురించి మీరు చూసుకున్నారు. కానీ నా గురించి ఎప్పుడైనా ఆలోచించారా? నాకు డాక్టర్ కావటం ఇష్టం. కానీ మీరు ఇంజనీర్ చేశారు. పెళ్ళి కూడా మంచి సంబంధమని మీకు నచ్చిన అమ్మాయితోనే జరిపించారు. చివరాఖరకు
సింగపూర్కు వెళ్ళటం ఇష్టం లేకపోయినా మీ ప్రెస్టేజ్ కోసం నన్ను పంపారు. కొడుకుగా నాకేం కావాలో, నా ఇష్టాయిష్టాలు ఏమిటో ఏనాడైనా ఆలోచించారా? డబ్బుతో దేనినైనా కొనగలం, దేనినైనా సాధించగలం అని అనుకున్నారే తప్ప ప్రేమ ఆప్యాయతలను మర్చిపోయి ఈరోజు వాటి గురించి మాట్లాడుతున్నారు. వింటూ ఉంటే చాలా విడ్డూరంగా ఉంది. మీరు నాకు ఎంత ఖర్చు పెట్టారు, ఇంత వాడిని చేశారని అంటున్నారు కదా. ఆ రుణం తీర్చడానికే నేను ఇండియాకు వచ్చాను. కావలసిన సౌకర్యాలు ఆ డబ్బుతోనే సమకూర్చి తిరిగి సింగపూర్ వెళ్ళిపోతాను అని. నా కొడుకుని మాత్రం మీరు నన్ను పెంచినట్టుగా అస్సలు పెంచను. నాలా వాడికి వాడి బాల్యం చేదు జ్ఞాపకంగా ఉండకూడదు. అందుకే రమ్యను ఉద్యోగానికి కూడా పంపలేదు. వాడు పెద్దవాడై నాలాగా ఫీల్ అవ్వకూడదు. అందుకే నేను పొందలేని ప్రేమాభిమానాన్ని వాడు పూర్తిగా పొందేలా చేస్తాను అన్నాడు ఆవేశంగా. అయ్యిందా? ఇంకా ఏమన్నా ఉందా అని సుధాకర్ రావు గారు శాంతంగా అడిగాడు. ఏంటి, మాకసలు నీ పైన ప్రేమాభిమానాలు లేవా? అవి లేకుండానే నువ్వు ఇంత వాడివయ్యావా? మీ అమ్మది నాది లవ్ మ్యారేజ్. అందరి శాపనార్థాలు, వ్యతిరేకతల మధ్య మా వివాహం జరిగింది. నాది ఒక చిన్న ప్రైవేట్ ఉద్యోగం. మేము ఆర్థికంగా నిలదొక్కుకోవాలంటే ఇద్దరం తప్పక ఉద్యోగాలు చేయాల్సిన పరిస్థితి అప్పుడు. అమ్మది ప్రైవేట్ టీచర్ ఉద్యోగం. నువ్వు పుట్టాక మెటర్నిటీ లీవ్ కూడా 3 నెలలే దొరికింది తనకి. ఉద్యోగము వదులుకోలేదు. ఎందుకంటే నీ భవిష్యత్తుకి మా ప్రేమ ఒక్కటే సరిపోదు కదా, డబ్బు కూడా ఉండాలి. నిన్ను వదిలి ఉద్యోగానికి వెళ్ళలేక మీ అమ్మ ఎంతలా ఏడ్చిందో నాకు తెలుసు. ఆ కేర్ సెంటర్ స్కూల్లోనే ఉండటంతో గంటకి ఒక పీరియడ్ క్లాస్ చెప్పగానే నీ దగ్గరికి వచ్చి నిన్ను చూసుకొని మళ్ళీ పిల్లలకు పాఠాలు చెప్పటానికి వెళ్ళేది. మాకు వెనకాల ఆస్తులేం లేవు బాబు. మీ పెద్దలు తిట్లు తప్ప. వద్దంటున్నా మమ్మల్ని కాదని పెళ్లి చేసుకున్నారు. ఎలా ఉంటారో ఎలా బ్రతుకుతారో చూద్దాం అని సవాలు విసిరారే తప్ప సాయం చేద్దామనే సహృదయులు మాకు ఎవరూ లేరు. మేము చిన్నప్పటి నుండే నీకు క్రమశిక్షణగా పెంచాం కాబట్టే నువ్వు ఇంతలా ఈ పరిస్థితిలో ఉన్నావు. మా అదుపు ఆజ్ఞలు కట్టుబాట్లు చూసావే కానీ వాటి వెనుక ఉన్న మా ప్రేమాభిమానాలను, ఆత్మీయతను నువ్వు అర్థం చేసుకోలేకపోయావు. నిన్ను ఎంతో గొప్పవాడిని చేయాలని, నిన్ను జీవితంలో దేనికి ఇబ్బంది పడకుండా సంతోషంగా ప్రశాంతమైన జీవితం గడపాలన్నదే మా తాపత్రయం. ఈరోజు నీకు ఉన్న స్థాయి, హోదా ఆ రోజున నాకు ఉండి ఉంటే మీ అమ్మను ఉద్యోగానికి అసలు పంపించేవాడినే కాదు. నిన్ను మేము హాస్టల్లో ఎందుకు ఉంచామని కదా నీ ప్రశ్న. ఎప్పుడూ క్యాంపులని నేను, మీ అమ్మ స్కూల్లో ప్రైవేట్లు అని ఉండిపోవటం వల్ల నీకు సమయం ఇవ్వలేకపోతున్నామని, నిన్ను దగ్గర ఉండి మేము చదివించలేకపోతున్నాం అన్న బాధతో. హాస్టల్లో అయితే ఎంతోమంది ఫ్రెండ్స్ నీకు ఉంటారు. వారితో కలిసి నీ ఒంటరితనం పోగొట్టుకుంటావని, బాగా చదువుకుంటామని అక్కడ నిన్ను పెట్టానురా. 8వ తరగతిలో నువ్వు ఉన్నప్పుడు ఒకసారి నిన్ను సెలవులకు ఇంటికి తీసుకురాలేదు. ఎందుకంటే అప్పుడు మీ అమ్మకు మేజర్ ఆపరేషన్ జరిగింది. అంత మాత్రానికి నువ్వు నిజం తెలుసుకోకుండా అమ్మా నాన్నకి ప్రేమ లేదు, ఎందుకంటే నీకంటే మాకు డబ్బే ముఖ్యమని ఎంత సునాయాసంగా చెప్పేశావు. మేము నిన్ను పోటీతత్వంతో కాదురా చదివించింది. నువ్వు దేనికి లోటు పడకూడదు. అమ్మా నాన్న నాకు ఏమీ ఇవ్వలేదు, సరిగ్గా ట్యూషన్ పెట్టి ఇవ్వలేదు. వాళ్ళు బాగా ఖర్చు పెట్టి ఉంటే నేను ఇవాళ ఎంతో గొప్పగా ఉండేవాడిని అని నువ్వు కలలో కూడా అనకూడదని. జీవితంలో ఎంతో గొప్పగా ఉండాలని మా శక్తికి మించి మేము నిన్ను చదివించాము. మా సంపాదనంతా మేము జల్సాలు చేసుకోవటానికి కాదు, నీ భవిష్యత్తు కోసమే. నువ్వు చిన్నప్పుడు చదువులో చాలా వెనుకబడి ఉండేవాడివి. అలాంటప్పుడు మేము కూడా వీడు ఏదో ఒకటి చదివితే చాలే అని ఏ డిగ్రీలో చదివించి
నాలాగా ఏ క్లర్కు ఉద్యోగం ఇప్పిస్తే నన్నెవరూ అడిగేవాడు. కానీ మా అబ్బాయి నాకంటే ఎంతో ఉన్నత స్థాయిలో ఉండాలి. జీవితంలో నువ్వెప్పుడూ అయ్యో ఏంటి నన్ను ఇలా చేశారు అని నువ్వు బాధపడకూడదు అని మా తాపత్రయం. మా స్థాయికి మించి ఎన్నో అప్పులు చేసి నిన్ను సింగపూర్కి పంపించాము. ఇది తల్లిదండ్రులుగా మా బాధ్యత అనుకున్నాము. బాధ్యతతో పాటు ఎంతో ప్రేమ ఆప్యాయతలను కలిపి మేము అలా చేశాము. మాదే కాదు, ప్రతి తల్లిదండ్రుల బాధ్యత పిల్లల్ని క్రమశిక్షణతో సరైన మార్గంలో మంచి పౌరులుగా తీర్చిదిద్దటమే. మేము ఆశించేది నీ డబ్బు కాదు, కాస్తంత ప్రేమను. ప్రతి తల్లి తండ్రి పిల్లల శ్రేయస్సునే కోరుకుంటారు. కానీ పిల్లలు మాత్రం పెరిగి పెద్దయ్యి వాళ్ళ భార్య బిడ్డలు వాళ్ళ కుటుంబం అనుకొని భావిస్తారే కానీ కనీ పెంచిన తల్లిదండ్రులని తమ కుటుంబంలో ఒకరిగా భావించరు. అమ్మా నాన్న మాకేమిచ్చారు, పెద్ద ఆస్తిపాస్తులా, మంచి చదువా అనుకుంటూ ఆరా తీస్తారే కానీ తమ తల్లిదండ్రులు ఏ పరిస్థితుల్లో నుండి వచ్చారు, ఎటువంటి పరిస్థితులలో ఉన్నారు అని ఆలోచించరు. కొంతమంది పిల్లలు తమ తల్లిదండ్రుల నుండి ఏమి పొందామా అని ఆలోచిస్తారే తప్ప తల్లిదండ్రులకు తామేమిచ్చారు అని ఒక్కసారి కూడా ఆలోచించరు. ఇది మీ తరం తప్పు కాదు, మా తప్పే. మా తల్లిదండ్రుల కంటే మీకు ఎక్కువ ప్రాధాన్యతను ఇచ్చినట్లే ఇప్పుడు నువ్వు కూడా మాకంటే నీ కొడుకును అలాగే మేము లేని మీ కుటుంబం కోసం తాపత్రయపడుతున్నావు. మంచిది బాబు, నువ్వు నిండు నూరేళ్ళు సంతోషంగా వర్తిల్లడమే మాకు కావాలి. నువ్వు ఎక్కడ ఉన్నా నీ సుఖాన్ని సంతోషాన్నే మేము కోరుకుంటాము. కానీ నువ్వు కలలో కూడా మా అమ్మా నాన్నలకి నా పైన ప్రేమ లేదు అని అనుకోకు. నువ్వే మా ప్రాణం సర్వస్వం అయినా ఇంతసేపు మేము నీ దగ్గర ఉండటానికో ఏవో మాయామాటలు చెబుతున్నామని పొరపాటున కూడా నువ్వు అనుకోకు. సమయం వచ్చింది కాబట్టి ఇంత వివరంగా చెప్పాల్సి వచ్చింది. ఆ పైన నువ్వేమనుకున్నా ఇక నీ ఇష్టం అని భారమైన హృదయంతో ముగించారు సుధాకర్ రావు. అప్పటికే సిగ్గుతో గిల్టీగా తాను చేసిన తప్పుకి కన్నీటి పర్యంతమవుతున్న కొడుకు కిరణ్, నాన్నగారు నేను ఎంత మూర్ఖుడిని, అవివేకుడిని, అజ్ఞానిని నాకు ఇప్పుడు అర్థమయ్యింది. నా మాటలతో నా మూర్ఖత్వంతో నిన్ను అమ్మని చాలా బాధపెట్టి ఉంటే నన్ను క్షమించండి. నాకు ఇప్పుడు నిజం తెలిసింది. మీరు నా భవిష్యత్తు కోసమే కష్టపడ్డారు. ఇప్పుడు కొడుకుగా నా కర్తవ్యం నిర్వహించే అవకాశం నాకు కల్పించండి అంటూ నాన్న కాళ్లపై పడ్డాడు కిరణ్. ఇది చూసిన సుధాకర్ రావు తన కొడుకుని క్షమించి మరియు అతనితో కలిసి సింగపూర్ వెళ్ళటానికి సిద్ధమయ్యారు. అనుకున్నట్టుగానే కుటుంబం మొత్తం కలిసి సింగపూర్ వెళ్ళి అక్కడ స్థిరపడ్డారు. సుధాకర్ రావు, సుజాత మరియు కిరణ్, అతని భార్య రమ్య, హరీష్ అందరూ సంతోషంగా జీవితం గడపసాగారు. హరీష్ రోజు తన తాతయ్య దగ్గరికి వెళ్ళి కథలు వినటం మరియు నానమ్మతో సమయం గడపటం చూసి కిరణ్ చాలా సంతోషించాడు. తన కొడుకు చాలా సంతోషంగా తన తాతయ్య నానమ్మలతో గడుపుతున్నాడని భావించాడు. అతనిలాగా తన బాల్యం ఉండకూడదు అనుకున్న కిరణ్ కోరిక నెరవేరినట్లయింది. అలా సుధాకర్ రావు కుటుంబం చాలా సంతోషంగా సింగపూర్లో గడిపారు. ఇదండి మన కథ. మీకు కథ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ తెలుగు కథా మాలిక. థ్యాంక్ యూ.